ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. మరి అంతగా అపరమైనటువంటి మహిమ కలిగినటువంటి మహిమాన్వితుడు కాబట్టి ఆయన్ని భోలానాథ్. ఇక ఎవరికి ఈ పేరు ఉండదు. ఆశుతోష్ అనేటువంటి పేరు ఈశ్వరుడికే ఉంటుంది. ఆశుతోష్ అంటే చాలా ఈజీగా అల్పకాలిక సమయంలో చాలా ఈజీగా చిన్నదానికే అంత గంగా జలాన్ని కాదు, సాధారణమైనటువంటి నీటితో భావనతో ఆయనకు అభిషేకం చేసిన, ఆయన్ని తలంచిన ఇక ఎంతో పొంగిపోతాడు. అల్ప సంతోషి, ఈజీగా ఆయన్ని సంతోషపెట్టచ్చు. కాబట్టి శాస్త్రము ఆ తండ్రి యొక్క స్వరూపాన్ని ఆశుతోష్, భోలానాథ్, భక్తవత్సలుడు, భక్తుల యొక్క పిలుపుకి స్పందించకుండా ఉండలేడు. భక్తులు దుఃఖపడితే, కంటపడితే ఈశ్వరుని యొక్క హృదయం కదిలిపోతుంది. అందుకని ఆయన్ని భక్తవత్సల, ఈశ్వర, పరమేశ్వర అని వర్ణిస్తారు. మరి భక్తులు ప్రేమతో పిలిచినప్పుడు, భక్తులు ఆర్ద్రతతో పిలిచినప్పుడు, భక్తులు దుఃఖంలో ఆపదలో ఉన్నప్పుడు పిలిచినప్పుడు తండ్రి స్పందించకుండా ఉంటాడా? తండ్రి తప్పకుండా స్పందిస్తాడు కదా. అందుకనే మనకి శ్రీమద్ భగవద్గీతలో కూడా ఎలా చెప్తారు కృష్ణుడి కోసము, అనన్య చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అశాంతిలో ఉన్నప్పుడు, సమస్యల ఊబిలో ఉన్నప్పుడు నేనున్నాను, పరమేశ్వరుడు ఉన్నాడు, జగద్గురువు ఉన్నారు, వైద్యనాథుడు ఉన్నారు అని ఎవరైతే జ్ఞప్తికి తెచ్చుకొని నన్ను మనసారా ఆరాధిస్తారో అటువంటి వారి యొక్క బాధ్యత నాది, అటువంటి వారి యొక్క యోగక్షేమాలు నావి, నేనే చూసుకుంటాను. ఇక్కడ ప్రామిస్ చేస్తుంది ఒక సాధారణమైనటువంటి వారు కాదు, సృష్టికి రచయిత అయినటువంటి పరమాత్మ, జగద్గురు. మనుషులు తమ చేసినటువంటి ప్రామిస్ని ఫెయిల్ అవ్వడానికి, నిలుపుకోకుండా ఉండడానికి చాలా రకాల ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఒక్కసారి భగవంతుని దృష్టి మన మీద పడ్డా, నిజంగా మన మనస్సులో ఆ ఈశ్వర చింతన ఉంది అని ఆయన గ్రహించినా మన పిలుపుకి స్పందిస్తాడు ఆయన. భక్తవత్సలుడు తండ్రి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటి? ఎంత కలియుగమైనా సరే, ఎంత అధర్మం పెరిగినటువంటి సమయమైనా సరే ఆయన్ని స్మరణ చేస్తే ఆయన హృదయం కదిలిపోతుంది. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కదా. మనకి శాస్త్రంలో ఎవరి ఉదాహరణ చూపించారు? భక్త మార్కండేయుని యొక్క కథ చూపిస్తారు. అందరికీ తెలుసు భక్త మార్కండేయుడు అల్ప ఆయుష్, ఆయనకి 16 సంవత్సరాలే. ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తాడు. యముణ్ణి కూడా తన్ని దీర్ఘాయుష్ని ప్రసాదించి నేనున్నాను అని చరిత్రలో ఆయన కీర్తివంతులుగా చేసి కాపాడినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి దైవం అన్నమాట. యముడు వెళ్ళి పాశం వేస్తే దాన్ని కూడా పక్కన పెట్టేసి నా భక్తుడి జోలికి వస్తావా అని చెప్పి కరుణించి కాపాడినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి దైవము ఆయన. మార్కండేయ స్వామిని రక్షించినటువంటి వారు అటువంటి భక్తవత్సలుడు. అలాగే మనకి గజేంద్ర మోక్షంలో కూడా చూపిస్తారు కదా. ఏం చూపిస్తారు? అందరికీ తెలిసినటువంటిదే. కానీ ఏనుగుని ముసలి పట్టుకుంటుంది. ఆ ఏనుగు సరస్సులో దిగినప్పుడు ముసలి పట్టుకుంటుంది. అప్పుడు అది నువ్వే నువ్వే ఏమని అంటుంది? అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వర. భగవంతుడు కూడా ఎప్పుడు స్పందిస్తాడు? అందరికీ ఫోన్లు చేసి అందరూ అయిపోయిన తర్వాత ఇంకా వేరే గత్యంతరం లేక కష్టంతో ఆయన్ని స్మృతి చేసినప్పుడు అంత ఫలితం ఉండదు. సమస్య వచ్చిన వెంటనే ఆపద్బాంధవుడిలాగా ఆపదలను తొలగించేటువంటి వారిగా ఆయన్ని గుర్తు చేసినప్పుడు భక్తవత్సలుడిగా దాన్ని తొలగిస్తాడు. నువ్వే నువ్వే నాకు శరణ్యం, నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు నన్ను రక్షించేటువంటి వారివి, నువ్వు దిగి వస్తావా రావా అన్నప్పుడు
ఆ గజేంద్రుడికి, ఏనుగుకి అక్కడ ముక్తిని ప్రసాదించారు. మనం మొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం, సనాతన ధర్మంలో ఏం జరిగినా కానీ దాని వెనుక మన జీవితానికి ఉపయోగపడి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కావలసినటువంటి సూక్ష్మమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఇక్కడ గజేంద్రుడు సరస్సులోకి దిగడము అంటే ఏంటి, నీళ్ళలోకి దిగడము అంటే ఏంటి, ఇక్కడ మనం కూడా మాయా వ్యామోహంలోకి పడిపోయి, ఈ మాయా ఆకర్షణలలోకి పడిపోయి ఉన్నప్పుడు మనల్ని మాయా అనేటువంటి ముసలి పట్టుకుంటాం. మనం కూడా మన స్వరూపాన్ని మర్చిపోయి, మన ధర్మాన్ని మర్చిపోయి, మనమెవరమో మర్చిపోయి, మన కర్తవ్యాన్ని మర్చిపోయి ఈ సంసార చక్రంలో, ఈ సంసార ఊబిలో పడిపోయి ఉన్నప్పుడు మాయా అనేటువంటి ముసలి పట్టుకుంటుంది. ఈ మాయా ముసలి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అనంటే దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ మాయా ముసలి నుంచి, ఈ మాయా ఆకర్షణల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ఒక్కటే మార్గం, దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ. వీటినన్నింటి నుంచి బయటపడాలి అంటే అది భగవంతుని యొక్క స్మరణ, భగవంతుని యొక్క చింతన, భగవంతుణ్ణి పట్టుకోవటమే ఈ మాయని ఎదుర్కొని నిలబడగలిగినటువంటి శక్తి. ఈ మాయ నన్నేం చేస్తుంది, ఇది పేపర్ టైగర్ అని అనగలిగేటువంటి శక్తి ఆయనే ప్రసాదిస్తాడు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఇక్కడ భగవంతుడు నన్నొక్కరినే స్మృతి చేస్తే, నన్నొక్కరినే స్మరణ చేస్తే ఈ మాయ నుంచి నేను నిన్ను బయటకు తీస్తాను. మాయ అనేటువంటి అజ్ఞానము, మాయ అనేటువంటి ఆ చక్రవ్యూహం, పద్మవ్యూహం, నేను నాది అనేటువంటి ఈ బంధం నుంచి బయటకు తీస్తాను. దానికి ఏంటి ఆధారము, పరమాత్మని పట్టుకోవటమే. అది ఇక్కడ గజేంద్రుని యొక్క మోక్షం వెనుక ఉంది. మరి భక్తుల పిలుపుకి పరమాత్ముడు స్పందిస్తాడు అని అనడానికి ఇంకా ఎన్నో రకాల ఉదాహరణలు, వృత్తాంతాలు, కథలు, పురాణాల నిండా ఉన్నాయి. వాటినన్నింటినీ మనం ఒక్కసారి చెప్పుకోవాలి అని అంటే సమయం సరిపోదు. అలాగే ఈ బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కూడా చాలా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానయోగాలు నేర్పించేటువంటి ఒక గొప్ప సంస్థ. మరి ఆధ్యాత్మికతతో జ్ఞానయోగాలతో ముందుకు వెళ్ళాలి అని అంటే తప్పనిసరిగా ఎన్నో రకాల విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకరు జ్ఞానయోగాలలో ముందుకు వెళ్తూ ధర్మాచరణను ఆధారంగా చేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఎంతోమంది మాయకి వశమైనటువంటి వాళ్ళు విఘ్నాలు వేస్తూ ఉంటారు, పరీక్షించడానికి వస్తారు. అలాగే ఈ సంస్థలో కూడా ఎన్ని రకాల విఘ్నాలు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా, ఎన్ని రకాల లోటు జరిగినప్పటికీ కూడా సమయానికి వాటన్నింటినీ కూడా ఆ పరమాత్మ యజ్ఞకర్తగా పరిష్కరించి వాటిని తీసేసి ఈరోజు ఇది ఎంతో నిర్విఘ్నంగా జరగటానికి, అంటే ఎక్కడ జ్ఞానయోగాలు ఉంటాయో, ఎక్కడ పరమాత్మ యొక్క స్మృతి ఉంటుందో అక్కడ తప్పక నేనుంటాను అని భక్తవత్సలుడి రూపంలో పరమాత్మ ప్రూవ్ చేసుకున్నాడు అనమాట. అలాగే ఇంకా భక్తుల పిలుపుకి వెంటనే స్పందిస్తాడా అని అంటే భక్తుడి హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయంలో ఎంత తపన ఉంది చూస్తాడు, ఎంత చిత్తశుద్ధి ఉంది చూస్తాడు, ఎంత భావన ఉంది అనేది చూస్తాడు. ఎందుకంటే ఆయన భావనకి మన జీవితంలోకి వస్తాడు, భావన చూస్తాడు. ఇక్కడ భావన అంటే మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము ఏదైనా ఒక పుణ్యకార్యానికి 1,00,000 రూపాయలు ఇచ్చాం, నేను ఇస్తున్నాను, నేను చేస్తున్నాను, ఈ యజ్ఞం నా వలన నడుస్తుంది, ఇదంతా నేనే, తర్వాత నాకెంతో మహిమ రావాలి, ప్రశంసలు రావాలి, ఖ్యాతి రావాలి, ఇన్ని ఆలోచనలతో మనం ఇచ్చామనుకోండి, అక్కడ భావన చాలా తక్కువగా ఉంది. భావన తక్కువగా ఉన్నప్పుడు ప్రాప్తి కూడా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే భావన బాగుంటుందో, ఒక్క 10 రూపీసే ఇచ్చాము, పోనీ లేదా ఒక్క 100 రూపీసే ఇచ్చాము, కానీ చాలా భావన, ఈశ్వరుని యొక్క ఈ మహోత్తరమైనటువంటి విశ్వ కళ్యాణ కార్యంలో నాకంటూ నా జీవితాన్ని సఫలం చేసుకోవడానికి నేను ఇవ్వగలిగేటువంటి ఈ స్తోమతని నాకు ఇచ్చావా అనేటువంటి భావనతో ఇచ్చినప్పుడు దానికి ప్రాప్తి చాలా ఎక్కువ ఉంటుంది.
ఇక్కడ భక్తులలో ఉన్నటువంటి ఆ తపనని చూస్తాడు, ఆ భావాన్ని చూస్తాడు. అప్పుడు ఆయన హృదయం కూడా స్పందించిపోతుంది, కదిలిపోతుంది. ఆ భక్తుడి యొక్క దుఃఖాన్ని, ఆ భక్తుడికి పట్టినటువంటి గ్రహదోషాలని, ఆ భక్తుడి జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని ఏ విధంగానైనా సరే తొలగించటానికి ఆయన ముందుకొస్తాడు. అందుకని ఎలా చెప్తారు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. నన్ను నిరంతరము ప్రేమతో ప్రీతిపూర్వకమైనటువంటి బుద్ధితో ఆరాధించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి భక్తుల యొక్క పిలుపుకి నేను తప్పక స్పందిస్తాను. నా మనస్సులో కూడా వాళ్ళ యొక్క రూపాన్ని గుర్తు చేసుకొని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. మరి తర్వాత ఏం చేస్తాను నేను, దదామి బుద్ధియోగం తయేన మాం ఉపయంతి తే. వాళ్ళకి నేను వాళ్ళ స్వరూపం ఏంటో తెలిసేలా చేసి, వాళ్ళ యొక్క బుద్ధిని సద్బుద్ధిగా సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయాలు తీసుకునే విధంగా చేసి వాళ్ళు నన్ను పొందేలాగా చేస్తాను. ఇక నన్ను పొందితే, నన్ను తెలుసుకుంటే, నా దగ్గరకు వస్తే, నా దృష్టిలో ఉంటే అన్నింటినీ పొందినట్టే, అన్నింటినీ తెలుసుకున్నట్టే అని పరమాత్మయే స్వయంగా చెప్తున్నారు. కాబట్టి తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ రోజైతే, అంటే మన మనస్సులో ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలి, ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందాలి, ఆయన నేను వేరు కాదు, ఆయన నాకు దూరంగా లేరు అని ఎప్పుడైతే ఆయనని మనం స్మరణ చేస్తామో, స్మృతి చేస్తామో, తలంపు చేస్తామో, ఆయన ఎప్పుడూ కూడా మనల్ని రక్షిస్తారు. రక్షించటము అంటే ఏంటంటే, ఇక్కడ పరిస్థితికి తగ్గట్టుగా, సమస్యకి తగ్గట్టుగా ఆ దుఃఖాన్ని ఎదుర్కొనేటువంటి శక్తిని, ఆ విఘ్నాలని, ఆ సమస్యలని, ఆ ప్రతికూలతలని ఎలా అధిగమించాలో అటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తారు. మనల్ని ఆ సర్వశక్తివాన్ యొక్క స్వరూపంలో చూస్తారు, ఆ విధంగా చేస్తారు. ఆ విధంగా భక్తుల్ని రక్షిస్తాడు ఆయన. అంటే వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను వెలికి తీసి, వాళ్ళు ఎప్పుడూ కూడా ధర్మం పట్టుకునేలాగే చేసి, ఎటువంటి సమస్యలు, మానసిక ఆందోళనలు వచ్చినా కానీ కంట తడి పెట్టకుండా, బెంగ పెట్టుకోకుండా, నువ్వు ఉన్నావు కదా తండ్రి, నాకెందుకు చింత అని నిశ్చింతగా ఉండేలాగా చేసి, వాటిని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని, బాధ పెడుతున్నటువంటి వాటినన్నింటినీ కూడా అటువంటి స్వభావ సంస్కారాలని పరివర్తన చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించి, వాళ్ళ మస్తకంలో, వాళ్ళ బ్రుకుటిలో భాగ్య సితార మెరిసేలా చేసి, ఆ భక్తుడి యొక్క జీవితాన్ని చరితార్థకం అయ్యేలా చేస్తారు. అలా ఎంతోమంది మహాభక్తులు కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, ఏమీ లేకపోయినా కూడా ఈశ్వరుని యొక్క స్మరణ వదలకుండా, ఈశ్వరుని యొక్క స్మృతి వదలకుండా ఎంతో తపించి రమించిపోయినటువంటి ఎంతోమంది మహాభక్తులు, మహాజ్ఞానులు పుట్టినటువంటి భారతావని ఈ భూమి. ఇటువంటి కర్మ భూమిలో, యోగ భూమిలో పుట్టాం కాబట్టే మనకి ఎక్కడ చూసినా అడుగడుగున దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి, అడుగడుగున పుణ్యక్షేత్రాలు కనిపిస్తూ ఉంటాయి, అడుగడుగున తీర్థస్థానాలు కనిపిస్తూ ఉంటాయి, అడుగడుగున ఆధ్యాత్మిక క్షేత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో రకాల యోగాన్ని నేర్చుకొని, యోగాలలో అతి సర్వశ్రేష్టమైనటువంటి భగవంతుడే స్వయంగా చెప్పినటువంటి రాజయోగ విద్యని కూడా నేర్చుకొని, భగవంతునికి సమీపంగా ఉండగలిగి తాదాత్మకం చెందగలిగినటువంటి ఆ స్థితిని మనకి ఇచ్చి, మన జీవితంలో ఉన్నటువంటి శారీరక కష్టాన్ని, మానసిక కష్టాన్ని, ఆర్థిక విపత్తులు కారణంగా వచ్చేటువంటి కష్టాలని కూడా తొలగించి, భక్తుల యొక్క భావనకు స్పందించి వాళ్ళను రక్షించేటువంటి కరుణా కృపా సాగరుడు భక్తవత్సలుడు. అందుకనే భగవంతుడికి, పరమేశ్వరుడికి ఇంకొక పేరు కూడా ఉంది, అదే రుద్ర. రుద్రాయ నమః, రుద్రుడిగా చెప్తారు. రుద్రాధ్యయనం ఉంది కదా, రుద్రాభిషేకం కూడా ఉంది కదా. ఇక్కడ రుద్ర అంటే
మన జీవితంలో దుఃఖానికి కారణమైనటువంటి, అశాంతికి కారణమైనటువంటి దానిని తొలగించి వేస్తాడు. ఆ స్వభావ సంస్కారాన్ని తొలగించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మరి భగవంతుని యొక్క హృదయము ఎంత దయార్ద్ర హృదయము! గోపికలు తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యి వాళ్ళని కరుణించి కాపాడినటువంటి మహోత్తరమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి దైవము. అర్జునుడి పక్కన నిరంతరం ఉండి ఏ విధంగా ఆ కురుక్షేత్రంలో, ఏ విధంగా ఆ మహాసంగ్రామంలో ఏ విధంగా యుద్ధం చేయాలో చేయించి ఆయనకి ఉన్నతి మార్గాన్ని ఇచ్చినటువంటి భక్తవత్సలుడు పరమాత్మ కదా. సో మరి అటువంటి తండ్రిని నేను ఎందుకు మర్చిపోతున్నాను? దానికి కారణము ఈ మాయతో కూడినటువంటి అజ్ఞానము. నేను, నాది, ఇవన్నీ నా వెంటే వస్తాయి, ఇవన్నీ నాకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ వస్తు పదార్థాలు, ఈ వైభవాలు, ఇవన్నీ, ఈ ధనము నాకు ఆనందాన్ని ఇస్తుంది అని మన మనస్సుని మభ్యపెడుతున్నటువంటి అజ్ఞానమే, ఈ మాయయే భగవంతుణ్ణి మనల్ని దూరం చేస్తుంది. సో వీటన్నింటినీ తొలగించుకుంటే భగవంతుని యొక్క దయార్ద్రమైనటువంటి హృదయాన్ని, ఆ నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమని మనము పొంది ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి శక్తి. అందుకనే చాలా దేవాలయాలు కొండలపైన ఉంటాయి. ఎందుకు కొండలపైన ఉంటాయి అనంటే, ఈ భూమి ఆకర్షణ శక్తికి అతీతంగా మనం ఆ కొండ స్థానానికి, ఆ పర్వత స్థానానికి వెళ్ళినప్పుడు కొన్ని క్షణాల కోసమైనా సరే ఈ ప్రపంచాన్ని, ఈ ప్రాపంచిక ఆకర్షణలని, మన పోస్ట్ని, మన పొజిషన్ని, వీటన్నింటినీ మర్చిపోయి నేను, నాది అనేటువంటి మిథ్యా అహంకారంలోకి పడకుండా హాయిగా ఉన్నంతసేపు అయినా సరే ఆ స్వరూపం యందు మన దృష్టిని పెట్టి, ఇంకా నువ్వు ఆ పైనున్నటువంటి పరంధామం నుంచి ఈ సృష్టిపైకి, ఈ జనన మరణ చక్రంలోకి వచ్చావు అనేటువంటి విషయాన్ని మనకి గుర్తు చేస్తూ మన జీవితాన్ని ఎప్పుడూ కూడా కాపాడేటువంటి దైవము భక్తవత్సలుడు భగవంతుడు. కాబట్టి భక్తుల పిలుపుకి పరమాత్మ తప్పక స్పందిస్తాడు. వాళ్ళని ఎప్పుడూ కూడా కనిపెడుతూ రక్షించేటువంటి దైవము. అందుకనే ఏమని చెప్తాము? తండ్రి, నేనెప్పుడూ కూడా అనంతమైనటువంటి నీ రక్షణలో ఉండేలాగా నాకు అటువంటి సద్బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించు. అటువంటి భక్తి నా హృదయంలో మేల్కొనేలాగా, నేను ఉదయాన్నే లేస్తే నీ స్మరణయే, రాత్రి నిద్రపోయే ముందు ఈరోజు నేను ఏం తప్పు చేశాను, ఎవరిని బాధ పెట్టాను, ఇదంతా కూడా నీకు అప్పగించి, ఎక్కడ నా కర్మేంద్రియాలు నన్ను మోసం చేయలేదు కదా, ఎక్కడ నేను ఈ మాయకి వశమవలేదు కదా అని నీ స్మృతిలో హాయిగా నిశ్చింతగా నిద్రపోయేటువంటి శక్తిని, నాకు అటువంటి సద్బుద్ధిని ఇచ్చి, ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ధర్మమే చేస్తూ, పుణ్యకర్మలే చేస్తూ, తప్పక నీ ఆరాధనలో ఉంటూ నిన్ను స్మరించేటువంటి ఆ శక్తిని, ఆ సద్బుద్ధిని ఇస్తూ, ఈ అలౌకికమైనటువంటి ఆనందాన్ని, దివ్య ఆనందాన్ని నేను పొందేలాగా చేయండి స్వామి అని, ఆ విధంగా స్వామిని మనము, అంటే ఆ తండ్రిని, ఆ పరమాత్మని, ఆ ఈశ్వరుణ్ణి మనం ఎప్పుడైతే కోరుకుంటామో భగవంతుడికి మనము ఎంతో దగ్గర అవుతాం. అందుకనే ఆయన ఏమని పిలుస్తారు? భోలానాథ. అందుకనే ఆయన ఏమని పిలుస్తారు? ఆశుతోష్. అందుకనే ఆయన ఏమని పిలుస్తారు? గ్రహాలన్నింటికీ కూడా, ఈ పంచతత్వాలన్నింటికీ కూడా అధిపతిగా పిలుస్తారు. మరి ఎలాగ మనము భావనతో చేయాలి అంటే అది గీత కూడా నేర్పిస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అంటే నన్ను పొందాలి అనంటే ప్రేమ, నన్ను పొందాలి అనంటే మీ మనస్సులో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకొని మీ మనస్సులో జ్ఞానం అనేటువంటి జ్యోతిని వెలిగించుకొని ఎప్పుడైతే ఆ దృష్టితో చూస్తారో అప్పుడు నన్ను పొందగలరు. పత్రం పుష్పం ఫలం తోయం. ఎంతో చక్కటి శ్లోకం. ఒక్కసారి పరమాత్మ యొక్క భక్తిలో, ప్రేమలో లవలీనం చేసేటువంటి శ్లోకం ఇది. పత్రం
ఆకు వేసిన, పువ్వు పెట్టిన, జలాన్ని సమర్పించిన, అభిషేకం చేసిన, నైవేద్యం సమర్పించిన ప్రేమ. ఎందుకంటే భగవంతుడు ఎవరు? భక్తపరాధీనుడు. భక్తుల యొక్క దుఃఖాన్ని ఆయన చూడలేరు, అటువంటి భక్తపరాధీనుడు. భక్తుల యొక్క అశాంతిని చూడలేరు, అటువంటి భక్తవత్సలుడు. భక్తులని, జ్ఞాని, యోగి ఆత్మలని, తపస్వి ఆత్మలని రక్షించకుండా ఉండలేడు, అటువంటి భక్తవత్సలుడు ఆశుతోషుడు పరమాత్మ. కాబట్టి ఎప్పుడైతే మనము వీటినన్నింటినీ ఏ స్థూల పదార్థమునైనా సరే ప్రేమతో సమర్పిస్తే, ప్రేమతో భావనతో సమర్పిస్తే పొంగిపోయి రక్షించేటువంటి మహోత్తరమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి దైవము. కాబట్టి భక్తుల యొక్క పిలుపుకి స్పందించి వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా ఉన్నతిలోకి తీసుకొని వెళ్ళాలో చేసి, వాళ్ళ మాట మధురంగా ఉండేలాగా, వాళ్ళ ఆలోచనలు శక్తిశాలిగా సమర్థవంతంగా ఉండేలా చేసి, విఘ్నాలన్నింటినీ కూడా విఘ్న వినాశక స్వరూపంలో తొలగించి, ఆ సమస్యలన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని నిలబడడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చి, ఆ ప్రేమ అనేటువంటి దాంతో మన జీవితాన్ని ఎంతో సుందరంగా చేసేటువంటి భక్తవత్సలుడు పరమాత్మ. సో ఎప్పుడైతే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, ఈశ్వరుని యొక్క ప్రేమతో, దయతో కూడినటువంటి ఆ హృదయాన్ని మనం తెలుసుకుంటే, ఈ మనస్సుకి పట్టినటువంటి అజ్ఞానము, ఈ మనస్సుకి పట్టినటువంటి మాయా వ్యామోహాలు తొలగిపోతాయి. ఇవి కష్టమేం కాదు, ఈజీ. ఇది చాలా సహజము. నాకు తల్లి తండ్రి అయినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి దైవాన్ని నేను జ్ఞాపకం ధ్యానం చేయకపోతే ఇంకెవరిని చేస్తాను? ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈశ్వరుని యొక్క హృదయము, ఆ హృదయంలో ఉన్నటువంటి మన పట్ల ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి ప్రేమ ఏదో ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు కాదు. నిరంతర ఆయనతో నేను కలిసి ఉండాలి, మమేకం అవ్వాలి అనేటువంటి భావనని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, దాని యొక్క ప్రాముఖ్యతని, ప్రాధాన్యతని తెలుసుకుంటామో, భక్తపరాధీనుడనండి, భక్తవత్సలుడనండి, భోలానాథుడనండి, ఆశుతోషుడనండి, రుద్రుడు అనండి, ఎన్ని పేర్లతో పిలుస్తుంది శాస్త్రం ఆయన్ని. అంటే ఆయన మహిమలు అలా ఉన్నాయి, ఆయన గొప్పతనం అలా. దాన్ని గుర్తించి ఈ మనస్సు ఎప్పుడు కూడా ఆయన్ని అంటిపెట్టుకొని ఉండేంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలి. అటువంటి స్థితిని మనం పొందడం కోసమే ఇన్ని విషయాలను మనకి శాస్త్రం తెలియజేస్తుంది, ఇన్ని విషయాలను మనకి వేదం తెలియజేస్తుంది. మన మనస్సు ఎప్పుడూ కూడా అధర్మానికి వశం కాకుండా ధర్మ మార్గాన నడిచేలాగా చేస్తుంది. కావున ఆ భక్తవత్సలుడికి సమీపంగా మన హృదయం ఉండేలాగా చేసుకొని ఈ మాయా వ్యామోహాలనన్నింటినీ కూడా తొలగించుకుంటూ సాధారణమైన ఆనందం కంటే గొప్ప అలౌకిక ఆనందం యొక్క అనుభూతిని పొందాలి. భక్తుల పిలుపుకి భగవంతుడు స్పందించి తీర్తాడు, అనుగ్రహిస్తాడు. పాపాన్ని నాశనం చేసి పుణ్యకర్మానుచరణం చేసేలాగా వాళ్ళని దీవించి ఆశీర్వదించి వాళ్ళ జీవితాలను ఎంతో ఉన్నతంగా చేస్తాడు. ఈరోజు భక్తవత్సలుడు యొక్క భక్త పరాధీనుడైనటువంటి పరమాత్ముని యొక్క దయార్ద్ర హృదయాన్ని తెలుసుకున్నాము. మరొక దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.